నిన్న అంటే ఎస్టర్డే కొంతమంది చిట్పల్లి విలేజర్స్ మనకు వేలాల కమర్షియల్ 2.4 అనే రీచ్ నుంచి వచ్చే వెహికల్స్ని కొన్ని వెహికల్స్ని అడ్డగించడం జరిగిందని తెలిసింది. అట్లా అడ్డగించి ఒక 15 వెహికల్స్ వరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అది ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే ఆ 15 వెహికల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను, మరి క్వారీ రన్నింగ్లో ఎన్ని వెహికల్స్ నడుస్తున్నాయి, టోటల్ ఎన్ని వెహికల్స్ డిస్పాచ్ అయిన వెహికల్ డీటెయిల్స్ మొత్తం తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ 15 వెహికల్స్ ఏవైతే పోలీస్ స్టేషన్లో పెట్టారో ఆ 15 వెహికల్స్ యొక్క వెహికల్స్ మొత్తం అన్ని వెరిఫై చేయడం జరిగింది. వాటి పేమెంట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది అన్నమాట. సో ఏదైతే వీళ్ళు గ్రామస్తులు మనకు 15 వెహికల్స్ పట్టుకున్నారో ఆ వెహికల్స్ అన్ని కూడా వ్యాలిడ్ వెహికల్స్, అంటే జెన్యున్ వెహికల్స్. అవన్నీ కూడా వాళ్ళంతా అమౌంట్ కట్టుకొని మన స్టేట్లో ఉన్న వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచొని వాళ్ళ రిక్వైర్మెంట్ పర్పస్లో బుక్ చేసుకొని ఆ వెహికల్స్ లోడ్ చేసుకొని ఆ డెస్టినేషన్స్కి వెళ్తున్న దారిలో షెట్టిపల్లి వద్ద ఆ గ్రామస్తులు పట్టుకొని ఇవి డైవర్షన్ అవుతున్నాయి, ఎస్టీపీకి డైవర్షన్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకొని వాటిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సో మేము ఇది 15 వెహికల్స్ యొక్క వెహికల్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వెరిఫై చేసాం. టీజీఎంసీ కరెక్ట్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ వెహికల్స్ డీటెయిల్స్ మొత్తం తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రకారం మనం ఏంటంటే ఆ 15 వెహికల్స్ ఏదైతే వెహికల్స్ వాళ్ళు పట్టుకున్నారో ఆ వెహికల్స్ అన్ని కూడా జెన్యున్ వెహికల్స్. ఆ వెహికల్స్ సంబంధించిన వెహికల్స్ అన్ని జెన్యున్ వెహికల్స్. ఇక్కడ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఓవర్లోడ్తో కానీ ఎలాంటి ఒక్క కేజీ ఓవర్లోడ్ కూడా లేకుండా అక్కడ ఆన్లైన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే ఒకవేళ కనుక ఒక 10 కేజెస్ ఎక్స్ట్రా వస్తే ఇమ్మీడియట్గా ఆ మెసేజ్ అనేది ప్రాజెక్ట్ ఆఫీసర్కి వెళ్తుంది అన్నమాట. అంటే ఇంత పర్ఫెక్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎలాంటి మనకు పేమెంట్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం కూడా లేదన్నమాట. సో మనకు ఈ విషయం తెలిసింది ఏంటంటే ఈ 15 వెహికల్స్ జెన్యున్ వెహికల్స్ ప్లస్ ఎలాంటి ఇల్లీగల్ జరగలేదు. సో దానికి సంబంధించిన అఫీషియల్ లెటర్ కూడా మేము పోలీస్ స్టేషన్ వరకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫార్వర్డ్ చేసి ఆ వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మళ్ళీ అలాంటివి ఏం జరగట్లేదు. అక్కడ మనకు ఏదైతే జెన్యున్గా బుక్ చేసుకొని ఆ కస్టమర్స్ వచ్చారో వాళ్ళ వెహికల్స్ మాత్రం లోడ్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అవన్నీ జెన్యున్ వెహికల్స్ మనం ఆన్లైన్లో వెరిఫై చేయడం జరిగింది. అన్ని బిల్స్ అన్ని జెన్యున్ వెహికల్స్.